లోకేష్ గారు చెప్పారు, మళ్ళీ మాతో కూడా డిస్కస్ చేశారు. ఖచ్చితంగా ఆ ప్రతిపాదనలు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని జరిగే విధంగా కూడా పరిష్కరిస్తామని కూడా ఈ సభాముఖాన్ని తెలియజేస్తాం. అదేవిధంగా భక్తులు రాజకీయంగా మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజకీయంగా మొదటకు పెద్దపీట వేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు. ఆయన రాజకీయంగా చూస్తారు. మనం వ్యాపార పరంగా మన పిల్లల్ని విద్యావంతులు చేసి వ్యాపార పరంగా కూడా మనం అన్ని రంగాల్లో ముందుండాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లైవ్ లో ఉన్న జీవులన్నీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మన ఒడ్డ సోదరులకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అవన్నీ కూడా పరిశీలించి మళ్ళీ దాన్ని అమలు పరుస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు గతంలో కూడా పాదయాత్ర సమయంలో కూడా మన ఒడ్డ సోదరులకు మన మానేసి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మైనింగ్లో ఏదైతే మన కులవృత్తి నీ కులవృత్తి రాయపట్టడం అయితే నా వృత్తి కంకపట్టడం. మీరు రాయపడతారు, నేను కంకపడుతున్నారు. నేను 20 ఏళ్ళుగా కూడా మీకు నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారి కాలం నుంచి మా దగ్గర అంటే మేము వాళ్ళ కంకపట్టడం, వాళ్ళ రాయపట్టడం, కంకపట్టడం మాకు మీకు చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. మీ కష్టం ఏంటో మాకు తెలుసు. ఖచ్చితంగా ఈ మైనింగ్ విషయంలో కూడా ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారు దృష్టి ఏ విధంగా అయితే రిజర్వేషన్ పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా అయితే మనం న్యాయం చేయగలమో ఆ విషయం చర్చించి మరొకసారి మీ ఒడ్డ సోదరుల పెద్దలందరితో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మనం గత ప్రభుత్వం మన బీసీలకు ఏం చేసిందో ఒడ్డలకు ఏం చేసిందో మీకు తెలుసు. మీరు ఏ నమ్మకంతో అయితే మన భావితరాల భవిష్యత్తు బాగుపడుతున్నట్టున్నామో ఆ నమ్మకం మనం నిలబెట్టుకున్నాం. మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే మొదటి సంవత్సరంగా మన బీసీ బిడ్డల కోసమే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలో అదే విధంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. అందరికీ గత ప్రభుత్వంలో ఇసుక బంగాళాలో బంగాళాన్న దొరికేదేమో కానీ ఇసుక దొరికేది ఇష్టం. ఆ ఇసుక దొరకకపోతే ఎక్కువగా నష్టపోయేది మన బడుగు బలహీన వర్గాల బిడ్డలే. అలాంటిది ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఉచిత ఇసుక ఈ రోజు అమలుపరుస్తున్నాం. అన్ని రంగాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి. కాబట్టి మనం అందరం ఇదే నమ్మకంతో మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మన బీసీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన నా సోదరులకు సహకరించిన మా డిపార్ట్మెంట్ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో గోవన్న. విగ్రహాన్ని కమిషనర్ గారు లేట్ చేయకుండా విగ్రహానికి స్థలం కూడా తొందరగా, ఎందుకంటే మన రోజు మా బీసీ సోదరులు